యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పైల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు పైల్స్ అంటే ఏంటి, పైల్స్ మీద హోమియో మందులు ఎలా పనిచేస్తాయి, వాటి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. పైల్స్ అంటే మలద్వారం దగ్గర లోయర్ రెక్టంలో ఆ శరీర పొరల నుంచి ఉబ్బెత్తిన సిరలు అంటే వెయిన్స్ అన్నమాట, రక్తనాళాలు. అవి ఆ పొరల నుంచి బయటకు బొడిపెల్లాగా పిలకల్లాగా బయటకు వస్తాయి. అలా రావటాన్నే మనం పైల్స్ అంటాం. తెలుగులో మొలలు అంటారు, కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మూల శంఖ అంటారు. ఇంగ్లీష్లో పైల్స్ ఆర్ హిమరాయిడ్స్ అంటాం. ఈ పైల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్, ఇవి మలద్వారం లోన ఏర్పడతాయి. రెండు ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్. ఈ ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ యానస్ చుట్టూ ఏర్పడినట్టయితే వీటిని ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అంటారు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే బాగా దురద ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, వాపు ఉంటుంది, తర్వాత నొప్పి ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందిలో రక్తస్రావం అవుతుంది బాగా. అయితే ఈ పైల్స్ అనేవి ఎవరెవరిలో వస్తాయి? ముఖ్యంగా పైల్స్, ఈ మొలలు అనేవి లోయర్ రెక్టంలో ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల ఆ పొరల నుంచి వెయిన్స్, సిరలు అనేవి బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రెజర్ అనేది ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే పీచు పదార్థాలు చాలా తక్కువ తీసుకునే వారిలో ఈ మొలలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. రెండోది నీళ్లు తక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ మొలలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మోషన్కి వెళ్ళినప్పుడు చాలామంది మోషన్ రాకపోతే స్ట్రెయిన్ చేస్తారు, అంటే ముక్కుతారనమాట. ఈ ముక్కటం వల్ల ప్రెజర్ అనేది ఆ లోయర్ రెక్టంలో పడి ఆ మొలలు అనేవి బయటకు వస్తాయి. తర్వాత ఈ మోషన్ కోసం వస్తుందేమోనని టాయిలెట్కి వెళ్ళి ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. దాని మూలంగా కూడా పైల్స్ అనేవి వస్తుంటాయి. సాధారణంగా ప్రెగ్నెన్సీలో బిడ్డ ఆ ప్రెజర్కి పైల్స్ అనేవి వస్తాయి. తర్వాత అధిక బరువు ఉన్నవాళ్ళు, ఒబేస్ పర్సన్స్లో ఈ పైల్స్ అనేవి వస్తాయి. అసహజ సెక్సువల్ ఇంటర్కోర్స్ అంటే కొంతమంది యానల్ ఇంటర్కోర్సు చేసుకునే వాళ్ళలో ఈ పైల్స్ అనేవి బయటపడతాయి. తర్వాత రోజు అధిక బరువులు ఎత్తేవాళ్ళు, ముఠా మేస్తులు, ముఠా కూలీలు ఉంటారు. వాళ్ళు ఎక్కువ హెవీ బరువులు అనేవి అన్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఈ పైల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే పైల్స్కి ప్రికాషన్స్ ఏంటి, ఏం తీసుకుంటే రాకుండా ఉంటాయి? ముఖ్యంగా ఈ పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, సీజనల్ ఫ్రూట్స్, ఇవి ఎక్కువగా తింటూ ఉండాలి. రెండోది మంచినీళ్ళు చాలామంది చాలా తక్కువ తాగుతూ ఉంటారు. రోజుకి 6 నుంచి 8 గ్లాసులు మంచినీళ్ళు తాగాల, మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. తర్వాత మోషన్ రానప్పుడు ముక్కటం అనేది ఆపేయాలి. అది వస్తే మోషన్కి వెళ్ళటం, లేకపోతే బయటకు వచ్చేసేయటం, ముక్కటం అనేది చేయకూడదు. తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఇవి మోషన్ కోసం ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చోకూడదు. అలాగే కొంతమంది డ్రైవర్సు, ఎగ్జిక్యూటివ్ పర్సన్స్, వీళ్ళు ఈ ఎక్కువగా సీట్లో కూర్చుంటూ ఉంటారు గంటల తరబడి. ఈ గంటల తరబడి కూర్చోవడం వల్ల ప్రెజర్ ఎక్కువ పడి, హీట్ ఎక్కువ పడి వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పైల్స్ తగ్గాలంటే ఒక్క మందులతో సరిపోదు. ఈ చెప్పిన నివారణ చర్యలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఆహార పదార్థాల్లో మార్పు తీసుకురావాలి. హోమియోపతి మందులు ముఖ్యంగా మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, క్లినికల్ సిమ్టమ్స్ మీద ఆధారపడి మందుని ఎంపిక చేస్తాం. హోమియో మందుల్లో ముఖ్యమైన డ్రగ్గు నైట్రిక్ యాసిడ్.
ఈ నైట్రిక్ యాసిడ్ పేషెంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే యాంగ్జైటీ అబౌట్ హెల్త్. హెల్త్ అంటే అతనికి చాలా ఆందోళన, ఏమైపోతుందని భయం. ఫీర్ ఆఫ్ డిసీజెస్ ఉంటుంది, జబ్బులు వస్తాయని భయం. సెల్ఫిష్నెస్, తర్వాత ఈ జెలసీ ఫీల్ అవుతుంటాడు. వీళ్ళల్లో ఈ నైట్రిక్ యాసిడ్ పేషెంట్లో ముఖ్యంగా పెసిమిస్టిక్ నేచర్, అంటే నిరాశావాది. ప్రతి పనిలో కూడా నెగిటివ్ కోణం ఎదుగుతూ ఉంటాడు. ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ యాటిట్యూడ్, అది జరుగుతుందో లేదో, అవుతుందో లేదో. ఈ పెసిమిస్టిక్ నిరాశావాదం అనేది ఎక్కువగా ఉంటుంది నైట్రిక్ యాసిడ్లో. ఇంకోటి, ఇతడు అంత త్వరగా క్షమించడు, క్షమాపణ త్వరగా ఎవరిని క్షమించడు. అన్ఫర్గివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ పైల్స్లో ఇతని కాన్స్టిపేషన్ ఉంటుంది, బర్నింగ్ పెయిన్ ఉంటుంది, హిమరాయిడ్స్ బయటకు వస్తాయి. ఇవి మోషన్కి వెళ్ళిన తర్వాత ఈ బర్నింగ్ పెయిన్, స్ప్లింటర్ లైక్ పెయిన్, సూదులతో గుచ్చినట్లు అనే పెయిన్ కొన్ని గంటల తరబడి ఉంటుంది. వీళ్ళు నైట్రిక్ యాసిడ్ పేషెంట్లో ముఖ్యంగా ఈ యూరిన్ అనేది చాలా గాఢత కలిగి ఉంటుంది. గుర్రపు యూరిన్ ఎంత గాఢత కలిగి ఉంటుందో గుర్రపు యూరిన్ అంత గాఢత కలిగి ఉంటుంది. ఇతను ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతూ ఉంటాడు. రెండో హోమియో డ్రగ్ ఏంటంటే కొలిన్సోనియా. కొలిన్సోనియాలో ఇది పోర్టల్ కంజెషన్, పెల్విక్ కంజెషన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువ ఉండి మలం అనేది చాలా హార్డ్గా తయారవుతుంది. ఈ హిమరాయిడ్స్ పెయిన్స్, పైల్స్ పెయిన్స్ ఏదో గుచ్చుకున్నట్టు, తర్వాత పుల్లలతో గుచ్చినట్లు అనిపిస్తుంటుంది. ఈ హిమరాయిడ్స్ పెయిన్స్తో పాటు వీళ్ళలో ఆయాసం, పాల్పిటేషన్, గుండెదాడు ఉంటుంది. ఇతర హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఈ కొలిన్సోనియా అనే మందు చాలా చక్కని మందు. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఈ పోర్టల్ కంజెషన్, పెల్విక్ కంజెషన్ ఉన్న వాళ్ళల్లో ఈ కొలిన్సోనియా అనే మందు చాలా చక్కగా పనిచేస్తుంది. తర్వాత చెప్పుకోదక్క మందు ఎస్కులస్ హిప్పోకాస్టినం. ఈ ఎస్కులస్ మందులో ఇది లార్జ్ పైల్స్, మొలలు అనేది చాలా పెద్దగా ఉంటాయి, పర్పుల్ కలర్, ఊదా కలర్లో ఉంటాయి. తర్వాత బయటికి ఇవి పొట్టుడింగ్ అవుతాయి, మోషన్కి వెళ్ళిన తర్వాత బయటకు వస్తుంటాయి. వీళ్ళల్లో ముఖ్యంగా ఈ పైల్స్ పెయిన్ అనేది గాజు పెంకులు గుచ్చినట్లు, పొల్లలు గుచ్చినట్లు విపరీతమైన నొప్పి ఉంటుంది, రక్తస్రావం అవుతుంది. ఈ పైల్స్ మూలంగా వీళ్ళకి రిఫ్లెక్స్ మూలంగా బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్ అనేది పైకి పాకుతుంది, అంటే లంబో సేక్రల్ జాయింట్ దాకా, సేక్రో ఇలిక్ జాయింట్ తుంటి దాకా అనమాట. పెయిన్ అనేది, నడు నొప్పి అనేది వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యమైన మందు ఎలోస్. ఎలోస్లో ఇది కలబంద రకానికి చెందింది. వీళ్ళల్లో ఈ పైల్స్ అనేది థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ లాగా ఉంటుంది. ఇవి వెయిన్స్ అనేవి ఒకదానికొకటి బయటికి వచ్చి అది ద్రాక్షకాయ గుత్తిలాగా ఉంటుంది, అంత పెద్దగా ఉంటుందన్నమాట. వీళ్ళ పెయిన్ వచ్చినప్పుడు ఆ బర్నింగ్ పెయిన్ కానీ వీళ్ళకి చల్లటి వస్తువులు చల్లనీళ్ళతో కడుక్కుంటే చాలా హాయిగా ఉంటుంది. వీళ్ళల్లో ఎలోస్ పేషెంట్లో కడుపు ఉబ్బరం బాగా ఉంటుంది, కడుపు ఇంత గడబడగా ఉంటుంది. ఈ మలబద్ధకంతో పాటు వీళ్ళలో డయోరియా అంటే మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. తెలియకుండానే కింద నుంచి ఆ గ్యాస్ అనేది వెళ్ళిపోతుంటుంది, అది పెద్ద పెద్ద సౌండ్లతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సౌండ్తో పాటు ఇతనికి తెలియకుండానే మలం కూడా కొంచెం అది తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత చెప్పుకోదగ్గ ముందు సల్ఫర్లో ఇతను సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇగో పర్సన్ బాగా. ఇతను చాలా మేధావితత్వాన్ని కలిగి ఉంటాడు, అంటే చాలా ఇంటలెక్చువల్ ఫెలో, ఫిలాసఫీ బాగా చెప్తూ ఉంటాడు, సిద్ధాంతాలు చెప్తూ ఉంటాడు. ఇతనిలో ఏదో సాధించాలని తపన ఎక్కువ ఉంటుంది, కొత్త సిద్ధాంతాలను చెప్తూ ఉంటాడు. ఇతను ఎవరు చెప్పినా కొత్త విషయాన్ని కనుక్కోవాలని తాపత్రయపడుతుంటాడు. ఈ సల్ఫర్ పేషెంటు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటాడు. ఇతను
తనకు గుర్తింపు రావాలని కోరుకుంటుంటాడు. ఇతను హెల్త్ గురించి కొంచెం భయపడుతుంటాడు. ఫియర్ ఆఫ్ డిసీజెస్, కాండ్రియాసిస్. హైపోకాండ్రికల్ అంటే అతను తనకు రకరకాల జబ్బులు వచ్చినాయని ఫీల్ అవుతుంటాడు. ఇతనిలో ఒక పెక్యులర్ లక్షణం ఏంటంటే ఇతను చాలా లేజీగా ఉంటాడు. ఈ సోమరిపోతే ఏ పని చేయడు, కానీ మెంటల్గా మాత్రం చాలా తెలివైనవాడు. స్నానం చేయడు, స్నానం చేయాలనిపించదు. స్నానం చేయకపోవడం వల్ల ఇతను మురిగ్గా ఉంటాడు. బట్టలన్నీ డర్టీగా ఉంటాయి. కానీ ఇంత మురిగ్గా ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తులు ఎవరినైనా మురిగ్గా ఉన్నా, బట్టలు మురిగ్గా ఉన్నా ఇతను పాయింట్అవుట్ చేస్తుంటాడు, నీ బట్టలు మురిగ్గా ఉన్నాయని. కానీ ఇతని బట్టలు మురిగ్గా ఉన్నా కూడా పక్క వాళ్ళని మాత్రం నీ మురిగ్గా ఉన్నాయని పాయింట్అవుట్ చేస్తుంటాడు. తర్వాత ఫియర్ ఆఫ్ కంటామినేషన్ ఉంటుంది. వ్యాధులు వ్యాపిస్తారని భయం ఉంటుంది ఎక్కువగా. తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తాయని భయం ఉంటుంది. ఫిలాసఫీ బాగా చెప్తుంటాడు. ఈ ఇమరాయిడ్స్లో సల్ఫర్లో బర్నింగ్ పెయిన్ బాగా ఉంటుంది, మంట పుడుతూ ఉంటుంది. ఈ పెయిన్స్ రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇతనికి చల్లటి నీళ్ళతో కడుక్కుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇతను హిమరాయిడ్స్ పైల్స్తో పాటు చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ చర్మ వ్యాధులు ఉండి కొన్ని ఇండికేట్ డ్రగ్స్ తగ్గనప్పుడు సోరిక్ కాన్స్టిట్యూషన్ ఉంటే సల్ఫర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత చక్కని మందు రథానియా. ఈ రథానియాలో సూపర్స్టిషియస్ అంటే తనకు కానీ తన ఫ్యామిలీ మెంబర్కి ఏదో కీడు జరుగుతుందని ఇతను భావిస్తాడు. తను ఏదో ఒకటి చేయకపోతే ఆ కీడు జరుగుతుందని భయపడుతూ ఉంటాడు. కంపల్సివ్ న్యూరోసిస్, ఏదో జరుగుతుంది. తర్వాత రిలీజియస్ ఇన్సానిటీ ఉంటుంది. అంటే మతం అంటే పిచ్చి ఉంటుంది, పిచ్చి, దేవుడు అంటే పిచ్చి ఉంటుంది. వీళ్ళలో ముఖ్యంగా సూదులతో గుచ్చినట్లు, తర్వాత పొలలతో గుచ్చినట్టు పైల్స్ నొప్పి ఉంటుంది. మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ నొప్పి, ఆ పోటు అనేది గంటల తరబడి ఉంటుంది, వెంటనే తగ్గదు. వీళ్ళలో ముఖ్యంగా వీటి లక్షణాలతో పాటు వీళ్ళకి నులిపురుగులు ఉంటాయి. పిన్ వామ్స్ ఉన్నట్లయితే, ఈ లక్షణాలు ఉన్నట్టయితే వీళ్ళకి ఈ రథానియా అనే మందు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత చెప్పుకోదగ్గ ముందు నక్సవామిక. ఈ నక్సవామిక అనేది వీళ్ళు మెంటల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. పని అంటే చెవిగోసుకుంటారు. ఆ పని అప్పు చెప్తే 5 దాకా నిద్రపోరు. వీళ్ళు ఎక్కువగా స్టిమ్యులెంట్స్ అంటే ఇష్టపడతారు. కాఫీ, ఆల్కహాల్, డ్రగ్స్, తర్వాత ఈ గుట్కాలు లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు పని అయ్యేదాకా నిద్రపోరు. తర్వాత కోపం ఎక్కువ, ముక్కోపి, ఇంపల్స్ ఉంటుంది, వైలెంట్ ఇంపల్సెస్ ఉంటుంది. వీళ్ళు ఏదైనా కోపం వచ్చినప్పుడు పగలగొట్టేస్తుంటారు, చుట్టుపక్కల ఏ వస్తువులను పగలగొట్టుకుంటారు. వీళ్ళల్లో మోషన్ హార్డ్గా వస్తుంటుంది, పైల్స్ విపరీతమైన నొప్పి ఉంటుంది. వీళ్ళకి కూడా కోల్డ్ అప్లికేషన్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది. రక్తస్రావం ఎక్కువైనట్టయితే హెమమిల్స్ వాడతాము. క్లైమాట్రిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు, క్లైమాట్రిక్ పీరియడ్ అంటే స్త్రీలలో ముట్లు ఎండిపోయిన ఆ స్టేజ్లో లాక్సిస్ అనే మందు వాడతాము. అలాగే ఆయింట్మెంట్లో యాస్క్లస్ హిప్ అనేది ఆయింట్మెంట్ రాస్తే ఉపశమనం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పైల్స్ తగ్గించుకోవాలంటే ఐస్ గడ్డలు పెట్టడము అలాంటివి తాత్కాలిక ఉపశమనాలు, కానీ చక్కగా ప్రికాషన్స్ తీసుకొని, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని, వాటర్ ఎక్కువ తాగి, హోమియో మందులు వాడుకున్నట్లయితే 95% కేసులు, అది ఏ స్టేజ్లో ఉన్నా కూడా 95% కేసులు పైల్స్ని మనం నివారించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకో మంచి టాపిక్తో మరలా కలుద్దాం. నమస్కారం.